హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. సో గైస్, ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎంత బెస్ట్ అంటే మీరు ఒక్కసారి గేమ్ ప్లే ఆడి మీరే చెప్తారు అన్న చాలా బెస్ట్ అని కామెంట్స్ రూపంలో చెప్పండి. సో గేమ్ ప్లే ఓపెన్ చేయడంలోనే డౌన్లోడ్ చేసుకోవడంలోనే విత్డ్రా సెక్షన్లో లాగిన్ డీటెయిల్స్ ఇస్తే సైన్ అప్ అయితే అవుతుంది. సో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఓపెన్ చేయడంలో ఇలా 3 కానీ 4 కానీ ఫేసెస్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి 2 ఫేసెస్ కూడా ఓపెన్ అవుతాయి. సో మీ ఇష్టమైన దాంట్లో అయితే గేమ్ ప్లే అయితే చేయొచ్చు. దేంట్లో ఈజీ ప్యాటర్న్స్ వర్క్అవుట్ అయితే దాంట్లోకి అయితే మీరు గేమ్ ప్లే అయితే ఆడుకోండి. సో నేనైతే టేబుల్ బోర్డ్ 1లో అయితే జాయిన్ అయితే అవుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం నేనైతే టేబుల్ బోర్డ్ 1లో అయితేనే గేమ్ ప్లే అయితే చేస్తాను. సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే క్యూ అయితే ఓపెన్ అయింది గైస్. సో క్యూ అంటేనేమో 12 ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ ఆడండి, ఆడ్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ సైడ్ అయితే ఆడుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ ఆడండి, ఆడ్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ అయితే ఆడుకోండి. లెవెల్ 1 వచ్చేసరి నేను 300 రూపీస్తో అయితే స్టార్ట్ చేశాను. మీరు లెవెల్ వైజ్గా అయితే గేమ్ ప్లే అయితే చేయండి గైస్. సక్సెస్ఫుల్గా మనం అయితే 300 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. సో మీరు ఓన్లీ డ్రాగన్ సైడ్ కార్డే చూసుకోవాలి గైస్. ఈ ట్రిక్ యూజ్ చేసేప్పుడు అయితే డ్రాగన్ సైడ్ కార్డు ఈవెన్ ఓపెన్ అయితేనేమో టైగర్ సైడ్ పెట్టండి, అది ఆర్డ్ ఓపెన్ అయితే కనుక డ్రాగన్ సైడ్ పెట్టుకోండి. మీరు చూసుకోవాల్సిన కార్డు ఏంటంటే డ్రాగన్ సైడ్ కార్డు, మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాగన్ సైడ్ కార్డు. సో ఇందాక 7 అయితే ఓపెన్ అయింది, ఆర్డ్ వచ్చింది, ఆర్డ్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోండి. ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే పెట్టుకోండి. సో ఒక 300 రూపీస్ అయితే నేను డ్రాగన్ సైడ్ అయితే ఇన్వెస్ట్ అయితే చేశాను గైస్. సో సక్సెస్ఫుల్గా 300 రూపీస్ కూడా అల్టిమేట్గా విన్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు లెవెల్ వైజ్గా అయితే ఆడుకోండి గైస్. లెవెల్ 1 300, లెవెల్ 2 వచ్చేసరికి ఒక 400 కానీ 500 కానీ పెట్టుకోండి. లెవెల్ 3 వచ్చేసరికి కొద్దిగా అట్లా అంటే అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. సో బిగినర్స్ అయితే లెవెల్ 1 వచ్చేసరికి 20 పెట్టుకోండి, లెవెల్ 2 వచ్చేసరికి ఒక 30 పెట్టుకోండి, లెవెల్ 3 వచ్చేసరికి ఒక 50 పెట్టుకోండి. అంటే ఈ ప్యాటర్న్ అయితే మీరు మెయింటైన్ అయితే చేసుకోండి గైస్. ఒక 500 రూపీస్ మళ్ళీ నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను. సో ఆర్డర్ అయితే వచ్చింది, ఆర్డర్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్, ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ అయితే గేమ్ ప్లే అయితే చేయండి గైస్. 100% అయితే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. కానీ మీరు 7 లెవెల్స్ బ్యాకప్ అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే మెయింటైన్ అయితే చేయాలి. సో లెవెల్ వైజ్ గేమ్ ప్లే చేస్తేనే మీ 100% ప్రాఫిట్లో రావడం అయితే జరుగుతుంది. ఎగైన్ 7 అయితే ఓపెన్ అయింది గైస్. సో ఎగైన్ అయితే ఇక్కడైతే ఆర్డర్ రావడం అయితే జరిగింది. సో ఆర్డర్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ గైస్, ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్స్ మల్టిపుల్ టైమ్స్ అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వచ్చేసరికి మీకు ఎలాంటి విత్డ్రా రీఛార్జ్ ప్రాబ్లం వచ్చినా మన కస్టమర్ సర్వీస్కి 24/7 కస్టమర్ సర్వీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. జస్ట్ మీరు వెళ్ళి అయితే చెప్పినట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఫస్ట్ సైన్ అప్ బోనస్ వచ్చేసరికి ఏమైతే ఉండదు గైస్, క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మీరు ఫస్ట్ డిపాజిట్ 100 చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 200 రూపీస్ చేస్తే 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీరైతే కనుక ఖచ్చితంగా అయితే ఏజెంట్కి అయితే మెసేజ్ చేయాలి, యాడ్ మై క్యాష్ బ్యాక్ అని. రమ్మీ మోస్ట్ ఏజెంట్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, ఏ ట్రిక్ యూజ్ చేసినా మీరైతే ఒక 7 లెవెల్స్ బ్యాకప్ అమౌంట్ అయితే మెయింటైన్ అయితే చేయాలి. సో ఎగైన్ అయితే ఆర్డర్ అయితే ఓపెన్ అయింది కదా, 7 అయితే ఓపెన్ అయింది కదా. సో నేనైతే ఒక 340 రూపీస్ మళ్ళీ డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను గైస్. సో మీరు ఆర్డర్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ అయితే పెట్టుకోండి, ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే పెట్టుకోండి. లెవెల్ వైజ్గా అయితే ఆడాలి. సో సక్సెస్ఫుల్గా నేనైతే ఎగైన్ అయితే 340 రూపీస్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది గైస్. సో నేను వచ్చిన ప్రాఫిట్ కూడా హ్యాపీగా విత్డ్రా అయితే చేసేసుకున్నాను గైస్. డైలీ ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి, ఒక 2K కానీ 3K కానీ. సో అది రీచ్ అవ్వడంలోనే హ్యాపీగా విత్డ్రా అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే కే అయితే ఓపెన్ అయింది గైస్. ఎగైన్ ఆర్డర్ అయితే ఓపెన్ అయితే అయింది కదా. ఆర్డర్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ అయితే ఆడండి, మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ వచ్చిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే ఆడుకోండి. సో కొద్దిగా హ్యూజ్ అమౌంట్ అయితే పెంచాను గైస్. 850 రూపీస్ అయితే నేను మళ్ళీ డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను గైస్. నా వాలెట్లో స్టార్టింగ్లో అయితే ఒక 3000 రూపీస్తో నేను గేమ్ ప్లే అయితే స్టార్ట్ అయితే చేశాను గైస్. నాకు గేమ్ ఎండ్ లోపు ఎంత ఉంటాయో మీరైతే చూసుకోండి లైవ్లో అయితే. సో ఇక్కడైతే నేనైతే ఏమేమి బెట్లు కూడా స్కిప్ అయితే చేయలేదు. సో బెట్ టు బెట్ అన్నీ కూడా మీకు అయితే అక్కడ ప్యాటర్న్ అయితే పైన అయితే అబ్జర్వ్ చేయండి. మీరు బెట్ టు బెట్ ప్యాటర్న్ కూడా పైన అయితే అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ నా వాలెట్లో ఇప్పటికే ఒక 2100 రూపీస్ అయితే ప్రాఫిట్ దాకా అయితే వచ్చాను. సో నేనైతే ఇంకా గేమ్ ప్లే అయితే చేస్తూనే ఉన్నాను. సో ఇంకొక కొద్దిగా అమౌంట్ పెంచేసుకొని సో హ్యాపీగా విత్డ్రా అయితే పెట్టుకుంటాను. సో ఒక 480 రూపీస్ మళ్ళీ నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకున్నాను గైస్, మీరైతే చూసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్గా 480 రూపీస్ కూడా మళ్ళీ మనం విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ 10 అయితే ఓపెన్ అయింది గైస్. సో ఈవెన్ అయితే ఓపెన్ అయింది, ఈవెన్ ఓపెన్ అయిన ప్రతిసారి టైగర్ సైడ్ అయితే పెట్టుకోవాలి, ఆర్డర్ వచ్చిన ప్రతిసారి డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఈవెన్ అయితే వచ్చింది కాబట్టి నేనైతే టైగర్ సైడ్ అయితే బెట్ అయితే చేస్తున్నాను గైస్, మీరైతే చూసుకోండి. సో ఎంత అంటే అనేది నేను లెవెల్ వైజ్ని బట్టి గేమ్ ప్లే అయితే చేసుకుంటున్నాను. సో ఒక 5000 ఉంచుకొని పైన ఉన్న అమౌంట్ మొత్తం అయితే పెట్టేస్తున్నాను. ఇన్ కేసు బెట్ లాస్ అయినా మనమైతే ఒక 2000 రూపీస్ దాకా ప్రాఫిట్లో ఉంటాం కాబట్టి సో నేను 5000 ఉంచేసుకొని మిగతా అమౌంట్ పైన అమౌంట్ మొత్తం అయితే పెంచేశాను. సో ఇక్కడైతే మనమైతే లెవెల్ 1 అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది. 640 రూపీస్ కూడా మనమైతే లెవెల్ 1 అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది. సో క్యూ అయితే ఓపెన్ అయింది, క్యూ అంటేనేమో 12 అంటే ఈవెన్ వచ్చింది. సో ఈవెన్ వచ్చిన సారి మళ్ళీ మనమైతే టైగర్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో అదే ఆర్డర్ వస్తే కనుకనేమో డ్రాగన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే లెవెల్ 1 అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది కదా. సో నేనైతే కొద్దిగా హ్యూజ్ అమౌంట్ అయితే పెడదాం అనుకుంటున్నాను గైస్. ఒక 1000 రూపీస్ అంటే
హ్యూజ్ అమౌంట్. 1000 రూపీస్ కూడా నేనైతే టైగర్ సైడ్ అయితే పెట్టాను. సో నాట్ ఏ జోక్, 1000 అంటే బిగ్ అమౌంట్ గైస్ నా దృష్టిలో అయితే. సో బూమ్ గైస్, సక్సెస్ఫుల్గా 1000 రూపీస్ కూడా అల్టిమేట్గా విన్ అయితే అయిపోయాం మనం 1000 రూపీస్ కూడా. సో మీరు లెవెల్ వైజ్గా అయితే ఆడండి గైస్. సో వచ్చిన ప్రాఫిట్ని నేనైతే రొటేషన్ చేసుకుంటే గేమ్లో అయితే చేస్తున్నాను. నియర్లీ మనమైతే ఒక 3000 దాకా ప్రాఫిట్కి అయితే వచ్చేసాము. సో డైలీ ఒక టార్గెట్ పెట్టుకొని గేమ్ ప్లే అయితే చేయండి. 24 అవర్స్లో అయితే యాప్లో అయితే ఉండకండి గైస్. సో పైన ఉన్న 950 రూపీస్ అయితే నేను, సో ఇందాక కార్డ్ అయితే ఓపెన్ అయింది కదా, అదే ఈవెన్ వస్తేనేమో టైగరు ఆర్డర్ అయితే వచ్చింది కాబట్టి మళ్ళీ నేనైతే డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నాను గైస్. 950 రూపీస్ అయితే మళ్ళీ డ్రాగన్ సైడ్ అయితే పెట్టాను. సక్సెస్ఫుల్గా 950 రూపీస్ కూడా అల్టిమేట్గా విన్ అయితే అయిపోయాం గైస్. సో వచ్చిన ప్రాఫిట్ని హ్యాపీగా విత్డ్రాల్ అయితే పెట్టుకుంటా గైస్. సో గైస్ ఇంకా లేట్ ఏందో గైస్, మీరు కూడా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయితే చేసుకొని నాతో పాటు ఆడాలనుకుంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్.